రాష్ట్రంలో నిరుడు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎగువ నుంచి వరదలు పోటెత్తడంతో ప్రాజెక్టులు జల సమృద్ధితో కలకల్లాడాయి. ఈ జలనిధిని చక్కగా ఒడిసిపట్టి ఉంటే కనీసం 2 సీజన్లకైనా సునాయాసంగా నీళ్లివ్వచ్చు. కానీ ఉన్న నీటిని ఒడిసిపట్టుకోలేని దైన్యం, పక్క రాష్ట్రం పట్టుకుపోతుంటే అడ్డుకోలేని అశక్తత రేవంత్ సర్కార్ది. ఫలితంగా రాష్ట్రంలోని జలాశయాలు, చెరువులు, చేళ్లలో నీళ్లు లేవు. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే కోతకు ముందే పశువులకు మేతగా వదిలేస్తున్న దౌర్భాగ్యం నెలకొంది. రాష్ట్రంలో నిరుడు వానాకాలంలో సాధారణం కన్నా 97% అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి, మూసి, మానేరు, మున్నేరు తదితర నదులన్నీ ఉప్పొంగి ప్రాజెక్టులు పొంగిపొల్లాయి. ఇక సాగునీటికి డోకా లేదని రైతాంగంలో ఆశాభావం వ్యక్తమైంది. ఆయకట్టుకు తగినంత నీరు అందుతుందని మురిసిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఎటు చూసినా పంటలు ఎండుతున్న దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. మరి కరువు ఎట్లా వచ్చింది అంటే అది కాంగ్రెస్ తెచ్చింది. నీటి నిర్వహణకు తిలోదకాలిచ్చిన ఫలితమిది. ప్రభుత్వ ప్రణాళికలేమికి సోయిలేని తీరుకు దర్పణమిది. సర్కార్ వైఫల్యం అన్నదాతలకు శాపంగా పరిణమించింది. పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు ఇప్పుడు తనలాడాల్సి వస్తుంది. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టిన కర్షక లోకం ఇప్పుడు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతోంది. పంట చేతికి వచ్చిన తర్వాత గడ్డిని పశువుల మేతకు వేయాల్సింది పోయి కోతలకు ముందే మూగజీవాల మేత కోసం పొలాల్లోకి తోలాల్సిన దుస్థితి దాపరించింది. కృష్ణా బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. ఆల్మట్టి మొదలుకొని దిగువన ఉన్న ప్రకాశం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టులు పొంగిపోల్రాయి. గత ఏడాది కేవలం 72 టీఎంసీలే సముద్రంలో కలవగా ఈసారి 844 టీఎంసీల మేరకు జలాలు సముద్రం పాలయ్యాయి. అదేగాక కృష్ణాలో నవంబర్ మొదటి వారం వరకు వరద ప్రవాహాలు స్థిరంగా కొనసాగాయి. సముద్రంలో కలిసిన జలాలు పోగా దాదాపు 5 రాష్ట్రాలకు కలిపి 10,010 పైగా టీఎంసీలు అందుబాటులోకి వచ్చాయి. తాత్కాలిక కోటాలో ఏపీకి 666 టీఎంసీలు కాగా ఇప్పటికే ఆ రాష్ట్రం కోటాకు మించి జలాలను తరలించుకుపోయింది. మరోవైపు తెలంగాణకు తాత్కాలిక కోటాలో 344 టీఎంసీలు ఉండగా ఇప్పటికీ 200 టీఎంసీలకు మించి వినియోగించలేదు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో కలిపి 60 టీఎంసీలు కూడా అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పటికీ రాష్ట్ర కోటాలో 124 టీఎంసీలు ఉన్నాయి. యాసంగి సాగునీటికి, వేసవి తాగునీటికి కలిపి మే నెలాఖరు వరకు దాదాపు 116 టీఎంసీలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ రిజర్వాయర్లు ఖాళీ కావడంతో ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అందులో ఉన్న నీటిలోనూ ఏపీకి 20 టీఎంసీలు కేటాయించగా తుదకు దక్కింది 40 టీఎంసీలు మాత్రమే. దీంతో అంచనాలన్నీ తప్పి ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతున్న దుస్థితి దాపురించింది. అదిగాక వేసవిలో తాగునీటికి తన్లాట తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు సాగర్ ఎడమ కాల్వ కింద 6.50 లక్షల ఆయకట్టుతో పాటు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంది. కానీ 2 రిజర్వాయర్లు ఖాళీ అవ్వడంతో ప్రస్తుతం ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గోదావరి బేసిన్లోనూ సమృద్ధిగా వర్షాలు కురవడంతో భారీగా వరదలు వచ్చాయి. 100 రోజులకు పైగా వరద ప్రవాహాలు కొనసాగాయి. మహారాష్ట్ర ప్రాజెక్టులతో పాటు శ్రీరామ్ సాగర్ మొదలు అన్ని మేజర్ ప్రాజెక్టులే కాకుండా మీడియం ప్రాజెక్టులన్నీ పొంగిపొల్లాయి. ఏడాది మొత్తంలో దాదాపు 4,150 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. అక్టోబర్ 29 వరకు వరద ప్రవాహాలు భారీగా కొనసాగాయి. ఇప్పటికే ప్రాణహితలో దాదాపు 8,000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి గోదావరిలో కొనసాగుతుంది. అయినా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లోనూ ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు సైతం ఎండుతుంది. ఎస్ఆర్ఎస్పీకి ఈ ఏడాది జూలై 17 నుంచి వరద ప్రవాహాలు నవంబర్ మొదటి వారం దాకా కొనసాగాయి. దాదాపు 4 సార్లు గేట్లు తెరిచారు. గోదావరి బేసిన్లోని ఎస్ఆర్ఎస్పీ, ఎల్ఎండి, మిడ్మానేరు, ఎల్లంపల్లి, కడెం తదితర ప్రాజెక్టులన్నీ అడుగంటుతున్నాయి.
మరోవైపు మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంతో ఎస్ఆర్ఎస్సీ 2తో పాటు నిజాం సాగర్, రంగనాయక సాగర్ ఆయకట్టు సైతం ఎండిపోయే దుస్థితి వచ్చిపడింది. రాష్ట్రంలోని మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో డిసెంబర్ మొదటి వారం నాటికి తాగునీటి అవసరాలు పోగా 354.88 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ లెక్క తేల్చింది. ఈ యాసంగిలో మొత్తంగా 42.48 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది. మేజర్ ప్రాజెక్టుల్లో 277.59 టీఎంసీలు అందుబాటులో ఉండగా వాటి కింద 30.96 లక్షల ఎకరాలకు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 30.38 టీఎంసీలుంటే 2.68 లక్షల ఎకరాలకు, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 37.40 టీఎంసీలతో 7.23 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్టుల కింద 9.5 టీఎంసీలతో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అంచనాలు రూపొందించింది. వెట్ క్రాప్స్ కు 24.54 లక్షల ఎకరాలు, ఐడి క్రాప్స్ నకు 17.94 లక్షల ఎకరాలు, మొత్తంగా 42.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కమిటీ తైబందీ ఖరారు చేసింది. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఇన్ అండ్ ఆఫ్ పద్ధతిలో, అంటే వారం విడిచి వారం మొత్తంగా 6 తడులను అందించాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర స్థాయి కమిటీ రూపొందించిన అంచనాలు క్షేత్రస్థాయి పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఫీల్డ్లోని ఇంజనీర్లు మొదటి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి చేతులు దులుపుకుందే తప్ప నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించలేదు. సమృద్ధిగా వర్షాలు కురిసిన రాష్ట్రంలో నీటి కటకట ఏర్పడడానికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రభుత్వ అవగాహన రాహిత్యం, ప్రణాళికలేమితో ప్రస్తుతం రైతులు ఆగమవుతున్నారు. నీళ్లిస్తామని మీడియా ముఖంగా ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం పంటలు పొట్టకు వచ్చే దశలో చేతులెత్తేసింది. దీంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు. చెరువులను నింపకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోల్రన్ని చిన్నబోతున్నాయి. వాటి కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. కరెంటు కోతలు కూడా కొనసాగుతుండటంతో బోరుబావుల కింద వ్యవసాయం సజావుగా సాగని దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది రైతులు పంటలపై ఆశలు వదులుకొని పశువుల మేతకు వదిలేశారు. ఎకరాన దాదాపు 20-25 వేల పెట్టుబడి పెట్టిన రైతులు ప్రస్తుతం పంటలను కాపాడుకునేందుకు రోడ్డెక్కుతున్నారు. ట్యాంకర్లను పెట్టి కొద్ది మొత్తంలోనైనా పంటను కాపాడుకునేందుకు తన్లాడుతున్నారు.